హాయ్ గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ నాకు చాలా కెరియర్ గ్యాప్ ఉంది, 4+ ఇయర్స్ ఆఫ్ కెరియర్ గ్యాప్ ఉంది, అలాగే 5+ ఇయర్స్ ఆఫ్ కెరియర్ గ్యాప్ ఉంది, నాకు 2 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. సో ఇలాంటప్పుడు నేను ఎస్ఏపిలో చూస్ చేసుకోవచ్చా అని చెప్పి చాలామంది నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఒక వీడియో పెడితే చాలామందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నారు. సో రోజు మనం చూసినట్లయితే దగ్గర 50+ అబోవ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్రతిరోజు కూడా మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా కాల్ చేస్తూ ఉంటారు. అండ్ సో ఈ క్వరీస్ అనేది ఎక్కువగా మనకి కనబడుతున్నాయి. సో కెరియర్ గ్యాప్ ఎంత ఉంది, నేను ఎస్ఏపిలో జాయిన్ అవ్వచ్చా, సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద జాయిన్ అవ్వమంటారా, లేకపోతే కన్సల్టెంట్ కింద జాయిన్ అవ్వమంటారా, సో ఏది బెస్ట్ ఆప్షన్, సో లేకపోతే నేను వేరే అదర్ డొమైన్ ఏరియాస్లో పనిచేస్తున్నాను, అకౌంటెంట్ కింద పనిచేస్తున్నాను, సీనియర్ అకౌంటెంట్ కింద పనిచేస్తున్నాను, లేదా ప్లాంట్లో పనిచేస్తున్నాను, లేకపోతే స్టోరేజ్లో పనిచేస్తున్నాను, స్టోరేజ్ లొకేషన్లో పనిచేస్తున్నారు. సో ఇలా మనకి డిఫరెంట్ డొమైన్స్ నుంచి వర్క్ చేస్తున్నాము అన్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో వీళ్ళు ఎస్ఏపిలో జాయిన్ అవ్వచ్చా లేదా అనే దాని గురించి నేను ఈరోజు మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ విషయం ఏంటంటే, సో కెరియర్ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ కింద అప్లై చేసుకోవద్దు, మీ టైం వేస్ట్ అనమాట. సో అంటే ఆల్మోస్ట్ 4+, 5+, అలాగే 3+ అబోవ్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ కింద అప్లై చేసుకోవడం అనేది మీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సో మీరు ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్తోనే మీరు ట్రై చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అంటే డెఫినెట్గా వాళ్ళు సో స్టడీస్కి చాలా లాంగ్ గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో చేయలేకపోయి ఉంటారు. ఇప్పుడు ఎస్ఏపి నేర్చుకుందాము అని చెప్పి చాలా వరకు ఉత్సాహంతో కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటారు. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో మీరు ఏ కోర్సు నేర్చుకుందాం అనుకుంటున్నారు. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సా, అంటే ఫైనాన్స్ రిలేటెడ్ మీద మీరు పని చేస్తారా, లేకపోతే ఐటీలో స్విచ్ ఆన్ అవుతారా, సో ఏది బెస్ట్ అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఉంది. మీరు కనుక బాగా చదవగలను, నాకు మంచి ప్యాకేజ్ కావాలి, ఒక 10 lakhs అబోవ్ ప్యాకేజ్ కావాలి, ఈవెన్ నాకు కెరియర్ గ్యాప్ ఉన్నా అని అనుకుంటే ఐటీ కోర్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఐటీలో మీరు ఇమీడియట్గా స్విచ్ ఆన్ అవ్వచ్చు. ఓకే, అలా కాకుండా సో నాకు అంత యావరేజ్ స్టూడెంట్ని, నార్మల్గా చదువుతాను, అంత ఎక్కువ పెద్ద చదవలేను, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్ద ఎక్కువ లేదు అనుకుంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎస్ఏపి ఎండ్ యూజర్లో వచ్చేటప్పటికి మనం R2R, P2P, OTCకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. సో ఇందులో ఏ డొమైన్ కన్నా R2R కన్నా వెళ్ళొచ్చు, P2P కన్నా వెళ్ళొచ్చు, OTC కన్నా వెళ్ళొచ్చు, జాబ్ కొట్టచ్చు. సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు OTC లేదా P2Pని పిక్ చేసుకున్నట్లయితే తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో ఎవరైతే హార్డ్ వర్కింగ్ చేస్తానో, 100% డెడికేటెడ్గా పనిచేస్తాను, సో ఎక్కువసేపు కూర్చుంటాను అనుకున్న వాళ్ళు ఐటీ కోర్స్ని పిక్ చేసుకున్నట్లయితే ఎక్కువ శాలరీ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఐటీ కోర్స్ కానీ ఎండ్ యూజర్ కోర్స్ సంబంధించి కానీ మనం ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. అండ్ సో మనకి P2P క్లాసెస్ కూడా ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు సో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. అట్లాగే సో ఎస్ఏపి సంబంధించిన ఫంక్షనల్ కన్సల్టెంట్, ఐటీ కన్సల్టెంట్ ట్రైనింగ్ కూడా మన దగ్గర స్టార్ట్ అవబోతుంది. కాబట్టి మీరు సో ఎస్ఏపి ఐటీలోకి మూవ్ అవ్వాలి అంటే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఐటీలోకి స్విచ్ ఆన్ అవ్వాలి అంటే 100% డెడికేటెడ్గా ఒక పని మీద కూర్చున్నట్లు ఒక సిస్టమ్ మీద కూర్చోవాలి. కనీసం 5 to 6 hours అయినా సరే మీరు డైలీ స్పెండ్ చేసినట్లయితే ఒక 3 months డెఫినెట్గా మీకు జాబ్ అనేది వస్తుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, సో ఎనలైటికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు, రీసెర్చ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే సో కమ్యూనికేషన్ మీద కొంచెం గ్రిప్ ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ మీద కమాండ్ ఉన్నవాళ్ళు ఈ కోర్సుని పిక్ చేసుకోండి. ఓకే, సో అట్లా కాకుండా నాకు కమ్యూనికేషన్ బాగా డెడ్ వీకు, అలాగే నేను యావరేజ్ స్టూడెంట్ని అని అనుకుంటే సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సుని పిక్ చేసుకోండి. అంటే R2R కానీ, P2P కానీ, OTC కానీ ఈ మూడిటిలో ఏదో ఒక జాబ్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో కాబట్టి సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అన్నది మీ పర్సనాలిటీ, అంటే మీరు మీకున్న టాలెంట్ని బట్టి, మీకున్న కమ్యూనికేషన్ బట్టి, మీరు దాని మీద పెట్టే టైం ఇన్వెస్ట్మెంట్ని బట్టి, మీరు ఎంతసేపు కూర్చుంటారు అన్న దాన్ని బట్టి, మీ హార్డ్ వర్కింగ్ నేచర్ బట్టి మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సా లేకపోతే ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్సా, ఐటీ కోర్సా అన్నది మీరు పిక్ చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు
మీరు రియల్ టైం ట్రైనింగ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే జాయిన్ అవ్వండి. సో రియల్ టైం ట్రైనింగ్ అంటే కంపెనీలో ఐటీ కన్సల్టెంట్ కింద పనిచేసిన వాళ్ళు, ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేసిన వాళ్ళు, ఆల్రెడీ మార్కెట్లో సో ఎస్ఏపీ మీద సో ఎక్స్పీరియన్స్తో సో ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్న ట్రైనర్స్ సో మీరు పిక్ చేసుకున్నట్లయితే సో డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్ఏపీ అనేది ఒక రియల్ టైం ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి. అంతేగాని సో తక్కువగా ఇస్తున్నారు, యూట్యూబ్లో నేను వీడియో చూసి నచ్చింది జాయిన్ అయ్యాను అన్నది కాదు. సో ఎస్ఏపీ అనేది కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు మీ ట్రైనర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారా లేదా, అండ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నారా, లేకపోతే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని కాపీ కొట్టి మీకు చెప్తున్నారా అనేది తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో అంతేగాని సో తెలియక జాయిన్ అవ్వద్దు ఈ కోర్సులో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఏపీ కోర్స్ అనేది గోల్డ్ స్టాండర్డ్ కోర్స్. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి 100% ఉంటాయి. సో ఏ కంట్రీలోకి వెళ్ళినా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ హై లెవెల్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే కన్సల్టెంట్ కోర్స్ పిక్ చేసుకోండి. లేదు నేను యావరేజ్గా నాకు నార్మల్గా ప్యాకేజెస్ కావాలి, నేను కొంచెం తక్కువగా ప్రిపేర్ అవుతాను, సో నాకు అంత స్కిల్ సెట్ లేదు, అంత ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువ ఉంది కొంచెం అని అనుకుంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్ కోర్స్ని పిక్ చేసుకోండి. సో కాబట్టి కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు సో 100% ఎస్ఏపీలోకి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ఏపీలోకి మైగ్రేట్ అవ్వచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం సో వాళ్ళకి ఏంటంటే పక్కా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి సో మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఆ ప్రొఫెషనల్ హెల్ప్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఫర్దర్గా ఏం కావాలి అనేది మీరు తీసుకున్నట్లయితే ఆఫ్లైన్లో మీకు గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సో డిఫరెంట్ డొమైన్స్లో పనిచేస్తున్న వాళ్ళు, సో అదర్ ఏరియాస్లో పనిచేస్తున్న వాళ్ళు, లేదా అదర్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న వాళ్ళకి 100% ఎస్ఏపీ మీద ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది కావాల్సి వస్తుంది. కాబట్టి సో డెఫినెట్గా మీకు కింద నెంబర్స్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వెంటనే సో మీకు ఆ హెల్ప్ సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోండి, మీ కెరియర్ సూట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోండి. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.